జపాన్‌లో పంది మాంసం వివాదం పతాక స్థాయికి చేరింది. అక్కడ లెబనాన్ నుంచినో, సిరియా నుంచినో, బంగ్లాదేశ్ నుంచినో, పాకిస్తాన్ నుంచినో, పాలస్తీనా నుంచినో, ఇరాక్ నుంచినో, ఇరాన్ నుంచినో వచ్చి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు చొరబాటుదారులుగా వచ్చి ఆ పైన శరణార్థులుగా మరి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్త ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. జపాన్‌లో ఉన్నటువంటి అన్ని హోటళ్లలో కూడా రకరకాల అంటే నాన్ వెజ్ హోటళ్లలో పంది మాంసం కూడా ఉంటుంది. మేము ఈ దేశంలోనే నివసిస్తున్నాం. మేము ఇక్కడికొచ్చి నివసిస్తున్నాం కాబట్టి పంది మాంసం మీ మీ రెస్టారెంట్‌లో అమ్మడానికి వీల్లేదు. అట్లాగే మీ మీ షాపుల్లో అమ్మడానికి వీల్లేదు. మీ మీ సూపర్ బజార్‌లో అమ్మడానికి వీల్లేదు. ఇక్కడ అందరం కలిసి జీవిస్తున్నాం కాబట్టి మేము చెప్పినట్టు వినాలి అన్నటువంటి పాయింట్. మరి ఆ లెక్కనైతే ఇండియాలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హోటళ్లలో బీఫ్ అమ్మకూడదు కదా! ఆవు మాంసం అమ్మకూడదు కదా! ఇక్కడ మెజారిటీ హిందువులు ఉన్నారు కదా! మరి ఎట్లాగా అమ్ముతున్నారు? మైనారిటీలు అయినటువంటి సందర్భంలో ఇక్కడ. మరి అక్కడొచ్చేటప్పటికి వాళ్ళెలా ఉండాలో వీళ్ళే నిర్దేశిస్తారు. దీనికి జపనీస్ మా తిండి ప్రకారం మా ఇష్టం. మీకోసం మేమెందుకు వ్యాపారాలు మానాలని నిలదీస్తున్నారు.